హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపా తెలుగు కథలు. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయుంటే చేసుకోండి. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ 10. గోపీనాథ్ పెళ్లి విషయంలో వార్నింగ్ ఇచ్చినా కూడా కుమార్ పెద్దగా పట్టించుకోడు. ఆ పిల్లని నా దాని చేసుకోవాలి అంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళిద్దరి విషయం వాళ్ళమ్మ లలిత చూస్తూనే ఉంటారు. కుమార్ నిజంగానే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఆవిడ చాలా ఎదురు చూస్తోంది. కనీసం పెళ్లి అయితే అయినా కొడుకు కొంచెం దారిలో పడతాడని ఆమె ఆశ. అందుకని కుమార్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఎవరైతే కుమార్తో మాట్లాడాడో వాడికి ఫోన్ చేస్తుంది. ఇంటికి వచ్చాక తనని కలవమని చెప్తుంది. మనీ వచ్చిన విషయం వసుకు తెలిసి ఇంటికి వెళ్ళిన వెంటనే మనీకి ఫోన్ చేస్తుంది. అలాగే మధు తనని ఎలా రిజెక్ట్ చేశాడో కూడా చెప్తుంది. మనీ షాక్ అయ్యి, అదేంటి ఆ రోజు నువ్వు తన ప్రాణం, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు అన్నాడు కదా, నువ్వు మరి గట్టిగా అడగలేదా అని అడుగుతాడు. వసు, అడిగాను. అడిగితే మనీ నుంచి నిన్ను కాపాడడానికి మాత్రమే అలా చెప్పాను. అలా అందరి ముందు అని ఉండాల్సింది కాదు. సారీ అన్నాడు. మనీ, నాకు పిచ్చెక్కిపోతోంది. నువ్వు ఎలా అయినా ఇంకో ప్లాన్ వేసి మధు ఎలా అయినా నా దారిలోకి వచ్చేటట్లు చూడు. లేదంటే మధుకి ఆ లెటర్స్ రాసింది పూరి అని తెలిసిపోతుంది అంటుంది. ఇంత త్వరగా మళ్ళీ ఇంకో ప్లాన్ అంటే కష్టం. అసలే నన్ను సస్పెండ్ చేశారు. నేను మా పెద్దనాన్న ఇన్ఫ్లుయెన్స్ వాడి కాలేజీకి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఏమైనా గొడవైతే ఆ విషయం మా పెద్దనాన్న దగ్గరికి వెళ్ళొచ్చు. కొన్ని రోజులు సైలెంట్గా ఉండాలి అంటాడు. అలా అనగానే వసుకి కోపం వస్తుంది. అయితే నువ్వు కామ్గా కూర్చో, అంతేగాని నన్ను కామ్గా ఉండమని చెప్పకు. ఈసారి నా లవ్ మ్యాటర్ నేనే చూసుకుంటా అంటూ కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. మనీకి కోపం వచ్చినా ఏమీ అనలేక ఫోన్ పెట్టేస్తాడు. ఇంటికి వెళ్ళిన పూరికి మనీ కాలేజీకి మళ్ళీ రావడం కంగారుగా అనిపిస్తుంది. మేడ మీదకి వెళ్ళి బుక్స్ ముందు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. అసైన్మెంట్ ఉంటే రాస్తూ ఉంటుంది. కానీ తన బ్రెయిన్లో మాత్రం ఆ విషయమే తిరుగుతూ ఉంటుంది. మధు పూరికి ఇష్టమని పానీపూరి తీసుకొస్తాడు. మెల్లిగా నడుచుకుంటూ సౌండ్ చేయకుండా తన దగ్గరికి వస్తాడు. కానీ పూరి అలా ఆలోచిస్తూ రాసుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా భయపెట్టడానికి భూ అని అరుస్తాడు. పూరి భయపడుతూ అమ్మా అని అరుస్తుంది. నేనేనే తింగరి అని అంటాడు మధు. నువ్వా బావా, హెడలు చచ్చాననుకో, నువ్వు నాతో మాట్లాడొద్దు అని అలుగుతుంది. టట్టడాయ్ అని పానీపూరి ప్లేట్ని పూరి ముందుంచుతాడు. అది చూడగానే పూరి మొహం వెలిగిపోతుంది. నాకోసమా? చాలా థ్యాంక్స్ బావా అంటూ ఒక పూరి తీసి మధు నోట్లో పెడుతుంది. మేబీ ఇదే గిన్నీస్ బుక్ రికార్డ్ అయ్యుండొచ్చు అని అంటాడు. ఏంటి, నీకు తినిపించడమా అంటుంది. కాదు, ఒక పూరి ఇంకో పూరిని తింటోంది. అలా అనడంతో పూరికి కోపం వచ్చి అక్కడే ఉన్న కర్ర తీసుకుని మధుని పరిగెత్తించి కొడుతూ ఉంటుంది. మధు పూరికి దొరకకుండా మేడపైన పరిగెడుతూ ఉంటాడు. కాసేపు అలా పరిగెత్తిన తర్వాత మధు సడన్గా ఆగిపోయి వెనక్కి తిరుగుతాడు. పూరి మధు అలా సడన్గా వెనక్కి తిరుగుతాడని ఊహించక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా మధుని గుద్దుకుంటుంది. అంతే, ఇద్దరూ వెల్లికలా వెనక్కి పడిపోతారు. కింద మధు, పైన పూరి. మధు పూరిని గట్టిగా కౌగిలించుకుని తన కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. పూరి కూడా ఆయాసపడుతూ బావా వదులు, ఎవరైనా వస్తారు అంటుంది. వస్తే రాని, వాళ్లే చూసి మళ్ళీ వెళ్ళిపోతారులే అంటాడు. అంత లేదు,
అమ్మా నాన్నలకు గాని అత్తామావయ్యలకు గాని తెలిసిందో మన పెళ్లి చేస్తారు అంటుంది. మధు కన్ను కొడుతూ మనకు కావాల్సింది కూడా అదే కదా అంటాడు. అబ్బా వదులు బావా అంటుంది. వదిలితే నాకేంటి అంటాడు. ఆహా ఏం కావాలేంటి అని అడుగుతుంది. అడగటం ఎందుకే, నీ దగ్గర నేనే తీసుకుంటాను అంటూ చటుక్కున ముద్దు పెట్టేస్తాడు. పూరి కూడా ఏమీ అనకుండా ముద్దు పెడుతూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళని ఎవ్వరు చూడట్లేదు అనుకుంటారు. కానీ వాళ్ళని ఒక వ్యక్తి చూస్తూ ఉంటాడు. కాసేపు పోయిన తర్వాత ఇద్దరు పక్కపక్కనే కూర్చుని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. బావా ఆ మణి మళ్ళీ కాలేజీకి వస్తున్నాడంట. నాకు భయంగా ఉంది. వాడు ఆ వసు మళ్ళీ ఏం చేస్తారో అని అంటుంది. వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఏమీ పట్టించుకోకు అని అంటాడు. కానీ బావా అని పూరి ఇంకా ఏదో అనబోయేంతలో పూరి అంటూ వాణిగారు పిలుస్తారు. అమ్మో అమ్మ అంటూ పూరి బ్యాగ్ పట్టుకుని పరిగెడుతుంది. ఇప్పుడు వసు టార్గెట్ పూరి. ఏదో ఒకటి చేసి దాన్ని అడ్డు తొలగించుకోవాలి అనుకుంటుంది. ఆ రాత్రి బాగా ఆలోచించి తెల్లవారి అందరికంటే ముందు కాలేజీకి వెళ్ళి తను అనుకున్న పని చేసేసి తన క్లాస్లోకి వెళ్ళి కామ్గా కూర్చుంటుంది. కొంతసేపటికి కాలేజీలో స్టూడెంట్స్, లెక్చరర్స్ రావడం మొదలు పెడతారు. ఈలోపు ఒక అమ్మాయి నోటీస్ బోర్డు వైపు చూస్తుంది. వెంటనే తన పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తుంది. లెక్చరర్స్ కూడా వచ్చి చూస్తారు. ప్రిన్సిపాల్ కూడా చూసి వెంటనే మధుని పూరిని తన రూమ్కి రమ్మని పిలుస్తారు. మధు పూరి అప్పుడే కాలేజీలోకి వస్తారు. అందరూ వాళ్ళని కొత్తగా వింతగా చూస్తూ ఉంటారు. పూరికి అప్పటికే అర్థమవుతుంది ఏదో జరిగింది అని. మధు పెద్దగా పట్టించుకోకుండా తన క్లాస్లోకి వెళుతూ ఉంటాడు. క్లాస్లోకి వెళ్లేలోపే ప్యూన్ వచ్చి మిమ్మల్ని ఇద్దరిని ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇద్దరికీ ఏమైందో తెలియదు. అయినా సరే ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారని చెప్పి కంగారుగా లోపలికి వెళ్తారు. మణి కూడా నోటీస్ బోర్డ్ చూసి ఫాస్ట్గా వసు క్లాస్కి వచ్చి వసు చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్తాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా అంటాడు. లేదే, నేను బాగానే ఉన్నాను. నేను విన్నంత వరకు పిచ్చి పట్టిన వాళ్ళకే ఎవరిని చూసినా వాళ్ళకి పిచ్చి పట్టినట్లు అనిపిస్తుందట. అందుకే నాకు నీ మీద అనుమానం. వెళ్ళి చెక్ చేయించుకో అంటుంది. కుమార్కి కోపం వచ్చినా అణుచుకుంటూ ఉంటాడు. వసు నోటీస్ బోర్డులో ఏం పెట్టి ఉంటుంది? మణి వసుపై కోపంతో ఏం చేస్తాడు? కుమార్కి అప్డేట్స్ ఇచ్చే సురేష్ ఏం చెప్తాడు? కుమార్ ఏం చేస్తాడు? వచ్చే పార్ట్స్లో చూద్దాం. కథ నచ్చితే కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంకా బాగా రాసేలా ఎంకరేజ్ చేయండి. మీ రూపలావణ్య.